ఈరోజు నీకు ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి, ఎన్నో కుటుంబ సమస్యలు ఉన్నాయి, ఎంతోమంది రక్షణ నిమిత్తం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఎన్నో మరణకరమైన బలహీనతల చేత మన కుటుంబాలు బాధపడుతున్నాయి. ఎన్నో రకాలైన కోర్టు సమస్యల చేత మనం బాధపడుతున్నాం. ఎన్నో రుణబాధల మధ్యన మనం ఉన్నాం. వీటన్నిటికీ పరిష్కారం అంతా ఒకటయ్యా, దేవుని సన్నిధిలో మొరపెట్టడం. దేవుని సన్నిధిలో మొరపెడితే ప్రభు అంటున్నారు కదా, మనల్ని విడిపించడమే కాదు, మనల్ని గొప్ప చేస్తారు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే నిలబడతారు. ఎక్కడైతే రోగిగా కూర్చున్నామో అక్కడే మనం ప్రభు కోసం గంతులు వేసే ఒక బలమైన సాక్షిగా దేవుడు వాడుకుంటారు. ఎక్కడైతే అవమానించబడ్డావో అదే స్థలంలో నా ప్రభు నీకు ఘనమైన పేరు నా ప్రభు దయచిపోతున్నారు. ఎప్పుడు తెలుసా? నువ్వు ప్రభు మీద ఆధారపడి మొరపెట్టండి అయ్యా, ప్రభు పాదాలు పట్టుకుని మొరపెట్టండి అయ్యా. మొరపెట్టు వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన, విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా ఉండండి. మీ ఓటములను నా ప్రభు విజయములుగా మారుస్తారు. ఈ క్యాన్సర్ రోగిని దేవుడి ఇవాళ అనేక మంది సమస్యలకు ఆన్సర్గా ప్రభు మార్చాడు. దానికి గల కారణం అంతా ఒకటే, ప్రభు పాదాలు పట్టుకుని మొరపెట్టాను. ఎలాంటి పరిస్థితి ఏదైనా ఆయన మార్చగలిగిన దేవుడని హృదయపూర్వకంగా నమ్మాను. ఈరోజు నా ముఖంలో ప్రభు చిరునవ్వు ఇచ్చారు. ఈరోజు దేవుడు మీకు మనశ్శాంతిని, ఈరోజు దేవుడు మీకు విజయాలని, ఈరోజు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారాన్ని నా ప్రభు దయచేదురుగాక. ఆమేన్.